సో 'స్పైడర్ మ్యాన్ నోవార్' ట్రైలర్ వచ్చేసింది. చాలా 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 ఎక్సైటెడ్‌గా ఉంది దీని మీద. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది ఇది. అండ్ 2 వెర్షన్‌లో వస్తుంది. ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఇంకోటేమో టోటల్ కలర్ ఫుల్ ట్రూ బ్లూ హ్యూ ఏదో అన్నారు కలర్స్. సో కలర్స్‌లో చూసేద్దాం మనం. అండ్ రియల్ ఎక్సైటెడ్. అంటే లైక్ బేసికల్లీ స్పైడర్ వర్స్‌లో ఏదైతే స్టోరీ ఉందో, బెన్ రైలీ ఈస్ నాట్ పీటర్ పార్కర్, మన మైల్స్ మొరాలెస్ కాకుండా బెన్ రైలీ యాస్ స్పైడర్ మ్యాన్ నోవార్ ఏదైతే ఉందో దాని మీద స్టోరీ అనమాట. నిక్ కేజ్ దీంట్లో చేస్తున్నారు. సో ఇవన్నీ విన్నాం కదా! చూసేద్దాం. బావుంటదని కోరుకుంటున్నా. సో, ఫస్ట్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. కాపీరైట్ ఎయకండి. దండం పెడతారు. ఏంట్రా నువ్వు కాపీరైట్ ఎయక ప్రైమోడా. కానీ కమ్ కాన్. దీంట్లో మన దీని పేరేంటి మన కరెక్ట్ ఏం గుర్తు కాదేంట్రా ఈయన పేరు. ఆహ్, ఆహ్, నిక్ కేజ్ దీని పేరేంటారు ఆహ్, కనబడతాడా? మాస్క్ ఏసుకొని కనబడతాడా? స్టంట్స్ చేస్తున్నట్టు కనబడతాడా? దట్ ఈస్ మై క్వెషన్ అన్నట్టు. ఎందుకంటే ఇట్ ఫీల్స్ లైక్ థట్ అండ్ ఐయామ్ ఎక్సైటెడ్. రియల్లీ ఎక్సైటెడ్. అండ్ చాలా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ టైప్ అనిపిస్తా ఉంది. సో, అంటే లైక్ వాట్ ఈస్ స్పైడర్ కుట్టింది అండ్ హీ ఈస్ నాట్ అ స్మాల్ గాయ్. అంటే మనకి టీనేజర్ ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్‌కి తగులుతది, లైక్ కుడతది అండ్ ఎవ్రీథింగ్ హీల్ బికమ్ ఎ స్పైడర్ మ్యాన్. దీంట్లో అట్లా లేదు. హి ఈస్ ఎ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అవన్నీ ఉన్నాయి. నాకైతే కొన్ని కొన్ని షాట్స్‌లలో డీ ఏజింగ్ చేశారనిపిస్తుంది. ఈ షాట్‌లో డీ ఏజింగ్ చేశారు. ఈ షాట్ అంతా డీ ఏజింగ్ చేశారు. ఇందులో కూడా డీ ఏజింగ్ చేశారనిపిస్తుంది నాకు కొంచెం. డీ ఏజింగ్ అయితే గ్యారంటీ చేశారనిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు స్టంట్స్ చేశారు ఆర్ ఎల్స్ ఎంతవరకు దీంట్లో లైక్ బేసిక్‌గా 'స్పైడర్ మ్యాన్ నోవార్' అనేటోడు ఏ రేంజ్‌లో ఉంటాడు. 'స్పైడర్ నోవార్' యాక్చువల్లీ నేను 'స్పైడర్ మ్యాన్ నోవార్' అంటున్నా ఇంతసేపు నుంచి. 'స్పైడర్ నోవార్' అనేటోడు ఎట్లుంటాడు అండ్ ఎక్సైటెడ్ డెఫినైట్‌లీ. అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ విత్ హావింగ్ ఎ 'స్పైడర్ మ్యాన్' ఇన్ సిట్యుయేషన్ అయితే మాత్రం అనిపిస్తుంది. సో, ఐయామ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. అదే బేసిక్‌గా స్వింగింగ్ అనేది లైక్ ఎట్లా చూపిస్తారు అండ్ ఎందుకంటే ఇది సీరీస్ కాబట్టి, ఆ బడ్జెట్ నిజంగానే ఉందా? లేపోతే వాట్ యూ కాల్ ఇట్ నిజంగానే అంత సెటప్ ఉందా లేదా? లైక్ వీళ్ళు బడ్జెట్ చేయగలుగుతున్నారా లేదా? దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో, యాస్ ఫార్ యాస్ రైట్ నౌ ఈ స్వింగింగ్ చూస్తుంటే ఏంటిది 'ఫార్ ఫ్రమ్ హోమ్' రేంజ్‌లో 'నో వే హోమ్' రేంజ్‌లో అనిపిస్తుంది. 'ఫార్ ఫ్రమ్ హోమ్', 'ఫార్ ఫ్రమ్ హోమ్' బెటర్ ఉంది. బట్ 'నో వే హోమ్‌లో' ఏం అనిపియలే అంత. సో, యాహ్! మ్యాన్ ఎక్సైటెడ్. రియల్లీ ఎక్సైటెడ్. అదే బేసిక్‌గా నాకొక సైకలాజికల్ థ్రిల్లర్ లెక్క అనిపిస్తుంది. వీళ్ళెవరో చూడాలి. దీంట్లో నాకు 'స్పైడర్ నోవార్' గురించి ఏది తెలీదు బేసిక్‌గా. సో, 'స్పైడర్ నోవార్' బ్యాక్ స్టోరీ ఏంటి? అది ఒక డిఫరెంట్ యూనివర్స్‌లో జరుగుతా ఉంటది. దానికి దీనికి ఏ రకం కనెక్షన్ ఉంటది. ఐయామ్ థింకింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సీరీస్ వీళ్ళు మెల్లగా కట్ టు 'స్పైడర్ వర్స్‌కి' కనెక్ట్ చేస్తారనిపిస్తుంది నాకెందుకో. సో, ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. గుడ్ సీరీస్ బాగుండాలనుకుంటున్నా. సో, యాహ్! కలర్స్ అయితే మాత్రం బానే అనిపిస్తున్నాయి. అంటే లైక్ ఒక రకమైన బానే తీశారనిపిస్తుంది. ఆథెంటిక్ బ్లాక్ కూడా చూడొచ్చు. మీకెలా అనిపించింది చెప్పండి కింద కామెంట్స్‌లో. అండ్ మే 27థ్ ఎప్పుడొస్తుంది. సో, మే 27థ్ చూసేయడమే, కుమ్మేయడమే. మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.